ఫ్రెండ్స్, మొదటగా భారత్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే భారతదేశానికి మరోసారి చాలా పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. మీ సమాచారం కోసం స్క్రీన్ పైన ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, గడిచిన ఒక వారంలో భారత్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వులలో $9.9 బిలియన్ పెరుగుదల నమోదైందని వార్తలు వస్తున్నాయి. అంటే దాదాపు $10 బిలియన్ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం భారతదేశపు ఫారిన్ రిజర్వులు ఇప్పుడు $716.9 బిలియన్ చేరుకున్నాయి. క్రిందటి వారం కూడా భారత్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వులలో $14 బిలియన్ పెరుగుదల కనిపించింది. సో దీని అర్థం ఏమిటంటే గత 2 వారాల్లో భారత్ ఫారెక్స్ రిజర్వులు ఏకంగా $24 బిలియన్ పెరిగాయి. మరి ఇంత పెద్ద జంప్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? సో దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఆర్బీఐ తీసుకొచ్చిన ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ స్కీమ్. అవును, గత నెలలో ఎన్ఆర్ఐల నుండి ఫారిన్ కరెన్సీ ముఖ్యంగా యుఎస్ డాలర్ల డిపాజిట్లను ఆకర్షించడానికి ఆర్బీఐ ఒక కొత్త డిపాజిట్ స్కీమ్ను ప్రారంభించింది. తద్వారా ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు భారతీయ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారనేది ఆలోచన. అయితే ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో డిపాజిట్ పై భారతదేశ వడ్డీ రేట్లతో పాటు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేటు ప్రయోజనం కూడా లభిస్తుంది. అంటే ఎవరైనా ఎన్ఆర్ఐ డాలర్లలో డిపాజిట్ చేస్తే వారికి తిరిగి ఇచ్చేటప్పుడు కూడా డాలర్లలోనే ఇస్తారు, దానిపై వచ్చే వడ్డీతో సహా. సో దీనివల్ల ఎన్ఆర్ఐలు కలిగే ప్రయోజనం ఏమిటంటే 3 నుండి 5 సంవత్సరాల తర్వాత వారి డిపాజిట్లపై వడ్డీ లభించడమే కాకుండా ఇండియన్ రూపాయి విలువ పడిపోవడం వల్ల వచ్చే నష్టం వారికి ఉండదు. అందుకే ఈ స్కీమ్ కింద ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా భారతీయ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వుల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఫారిన్ కరెన్సీని సమకూర్చుకోవడమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం. ఎందుకంటే దీని ద్వారా భారత్ వద్ద డాలర్లు మరియు ఇతర విదేశీ కరెన్సీల నిల్వలు బలంగా మారుతాయి. దీనితో పాటు ఇండియన్ రూపాయిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఆర్బీఐ వద్ద తగినంత ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఇండియన్ రూపాయి వేగంగా పడిపోదు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ రూపాయి చాలా వేగంగా కిందకు పడిపోతుంది. కాబట్టి దీన్ని స్థిరంగా ఉంచడానికి ఆర్బీఐ ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఇప్పుడు రూపాయి కొంతవరకు స్థిరంగా కనిపిస్తోంది. ఇది భారతదేశం యొక్క ఓవరాల్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి అత్యంత ముఖ్యమైన విషయం. ఒకవేళ ఎన్ఆర్ఐలు ఇదే వేగంతో భారతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తూ ఉంటే భారత్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వుల విషయంలో తన ఆల్ టైమ్ హై రికార్డును కూడా దాటేస్తుంది. ఆ రికార్డే $728 బిలియన్. దీనిని ఆల్రెడీ మనం ఈ ఏడాది ఫిబ్రవరి 27న తాకాము. ఇక తర్వాతి అప్డేట్ భారత్ మరియు బంగ్లాదేశ్ గురించి వస్తుంది. రెఫరెన్స్ కోసం స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం బంగ్లాదేశ్ కొత్తగా నియమితులైన ప్రెసిడెంట్కు లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారని వార్త వస్తుంది. నిజానికి బంగ్లాదేశ్లోని బీఎన్పీ పార్టీ తమకు ఒక కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకుంది. ఆయన పేరు మీర్జా ఫక్రుల్. ఈయన షేక్ హసీనా కాలం నుండే ప్రతిపక్షంలో ఉన్న బీఎన్పీ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు. భారత్పై కూడా ఈయన చాలా విమర్శనాత్మకంగా వ్యవహరించేవారు. మేం భారత్తో సమానమైన సంబంధాన్ని కోరుకుంటున్నాము, భారత్ ముందు తలవంచేది లేదు అని ఎప్పుడూ చెబుతుండేవారు. అయితే భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కూడా మాట్లాడతారు. అంటే బంగ్లాదేశ్లోని జమాత్ లేదా విద్యార్థుల పార్టీలంతా తీవ్రమైన యాంటీ ఇండియా కాకపోయినా గతంలో ఈయన కూడా భారత్కు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. కానీ బంగ్లాదేశ్ మన పొరుగు దేశం కాబట్టి బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రెసిడెంట్ మారినప్పుడల్లా భారత్ తరపున ఎల్లప్పుడూ శుభాకాంక్షల సందేశం పంపే ఆనవాయితీ ఉంది. 1971వ సంవత్సరం నుండి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటోకాల్ను పాటిస్తూ భారత్ ఈసారి కూడా కొత్త ప్రెసిడెంట్కు శుభాకాంక్షలు తెలిపింది మరియు ఇండియన్ ప్రెసిడెంట్ తరపున ఒక అధికారిక లేఖను కూడా పంపడం జరిగింది. ఈ లేఖలో ద్రౌపది ముర్ము మేడం భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య ఉమ్మడి త్యాగాల చరిత్ర ఉంది అని పేర్కొన్నారు. అంటే 2 దేశాల ప్రజలు కలిసి త్యాగాలు చేశారని చెప్పారు. దగ్గరి సాంస్కృతిక సంబంధాలు మరియు స్నేహం ఉన్నాయని, భారత్ బంగ్లాదేశ్లు కలిసి ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నామని కూడా పేర్కొన్నారు. సో ఏదేమైనా లేఖ పంపి భారత్ సరిగ్గా చేసిందని మీరు భావిస్తున్నారా? బంగ్లాదేశ్తో మనం ప్రోటోకాల్ అనుసరించాలా? అవునా లేదా అసలు అవసరం లేదా? ఎందుకంటే నిన్ననే ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ ఫారిన్ పాలసీ అడ్వైజర్ భారత్కు బెదిరింపులు ఇచ్చారు. బంగ్లాదేశ్ అనేది మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరడంపై పరిశీలిస్తుందని అన్నారు. క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ విషయంపై తెలియచేయండి. అయితే దీనితో పాటు మరొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. అది ఏమిటంటే బంగ్లాదేశ్ కొత్త ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ ఏ రకమైన ప్రోటోకాల్ను అనుసరించడం లేదు. సాధారణంగా ఏమవుతుందంటే
బంగ్లాదేశ్లో ఏ కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, పీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసినా వెంటనే నేరుగా మొదటగా భారతదేశ పర్యటనకు వస్తారు. కానీ తారిక్ రెహమాన్ ఈసారి అలా చేయకుండా భారత్ను అవాయిడ్ చేశారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారత ప్రభుత్వం మాత్రం ముందుండి అన్ని ప్రోటోకాల్స్ను అనుసరిస్తుంది. మొదట తారిక్ రెహమాన్కు శుభాకాంక్షల సందేశం పంపారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా. ఇక తర్వాతి అప్డేట్ యెమెన్ సమీపం నుండి వస్తుంది. రెఫరెన్స్ కోసం మీ స్క్రీన్ పైన ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ఫ్రెండ్స్, సొమాలియా తీరంలో నిన్ననే టర్కిష్ ఆయుధాలు మరియు డిఫెన్స్ ఎక్విప్మెంట్తో వెళ్తున్న ఒక నౌకను హైజాక్ చేశారు. అందులో 6 భారతీయులు ఉన్నారు. ఈ వార్తను మనం కూడా కవర్ చేశాం. కానీ ఇప్పుడు మరొక ఘటన జరిగినట్లు వార్త వస్తుంది. అదేంటంటే గల్ఫ్ ఆఫ్ అడెన్ సమీపంలో ఎండి సిబోవన్ అనే ఆయిల్ ట్యాంకర్ షిప్ను యెమెన్ తీరం వద్ద సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. క్రిందటి వీడియోలో మనం సొమాలియా హైజాకింగ్ వివరాలను షేర్ చేశాము. అయితే ఇప్పుడు యెమెన్ తీరం వద్ద హైజాక్ అయిన ఈ ట్యాంకర్ షిప్లో మొత్తం 20 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వారిలో 16 మంది భారతీయులు. ముందటి షిప్లో 6 మంది భారతీయులు. ఇందులో 16 మంది. అంటే 2 హైజాకింగ్స్లో మొత్తం 22 మంది భారతీయులు ఉన్నారు. 22 మంది భారతీయులను పైరేట్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సొమాలియా మరియు యెమెన్ ప్రభుత్వాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ 22 మంది భారతీయుల భద్రతను నిర్ధారించడానికి సాధ్యమైన అన్ని రకాల సహాయాలు మరియు చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం చెబుతోంది. మొదట హైజాక్ అయిన కార్గో షిప్లో టర్కీకి చెందిన ఆయుధాలు మరియు డిఫెన్స్ పరికరాలు ఉన్నాయి. అందుకే టర్కీ దానిని ట్రాక్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్యాంకర్ షిప్ రెస్క్యూ కోసం ఇండియన్ నేవీని భారత్ పంపుతుందా లేదా అనేది చూడాలి. యెమెన్ తీరం వద్ద హైజాక్ అయిన ఈ రెండో ఆయిల్ ట్యాంకర్ షిప్ను కూడా పైరేట్స్ సోమాలియా వైపుకే తీసుకెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. సో దీనిపై ఫర్దర్గా ఏదైనా అప్డేట్ రాగానే మేము మీకు సమాచారం అందిస్తాం. ఇక తర్వాతి అప్డేట్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు సంబంధించి వస్తుంది. నిజానికి ఏమవుతుందంటే భారతీయ ముఖ్యమంత్రుల వద్ద డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. ఏ ఇండియన్ సీఎంకైనా విదేశాలకు వ్యక్తిగత లేదా ప్రైవేట్ ట్రిప్ వెళ్లాల్సి వస్తే లేదా కుటుంబంతో కలిసి పర్సనల్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లాలన్నా ముందుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర సీఎంలు మరియు మంత్రులకు పొలిటికల్ క్లియరెన్స్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ నియమం వల్లే ఒక కొత్త వివాదం మొదలైంది. అదేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయన అధికారిక పని మీద అమెరికా వెళ్లాలనుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు తన విదేశీ పర్యటనలో 2 దేశాలకు అనుమతి కోరారు. ఒకటి యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, రెండోదేమో అమెరికా. కానీ భారత ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కేవలం బ్రిటన్ వెళ్లడానికి మాత్రమే పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చిందని, అమెరికా వెళ్లడానికి పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించిందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం అమెరికాలో కొన్ని పెట్టుబడులు మరియు బిజినెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయబడ్డాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన యుఎస్ పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆగస్టు 20న యూకే వెళ్లారు. అక్కడి నుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేపు అంటే ఆగస్టు 23న నేరుగా భారత్కు తిరిగి వచ్చేస్తారు. లేకపోతే ప్లాన్ ఏంటంటే రేవంత్ రెడ్డి యూకే నుండి నేరుగా అమెరికా వెళ్లి అక్కడ 6 నుండి 7 రోజులు గడిపిన తర్వాత ఆగస్టు 30న భారత్కు తిరిగి రావాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి గల అసలు కారణాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇంకా వివరంగా చెప్పలేదు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం తన అధికారాలను తప్పుగా ఉపయోగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే మీకు గుర్తుందో లేదో కానీ ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి జూన్ నెలలో హైదరాబాద్లోని ఒక రోడ్డు పేరు మార్చి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రోడ్ అని పేరు పెట్టారు. డొనాల్డ్ ట్రంప్కి గౌరవార్థం యుఎస్ కాన్సులేట్ ముందు ఉన్న రోడ్డు పేరే మార్చేశారు. ఆ సమయంలో తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఎంత వ్యతిరేకత వచ్చినా రోడ్డు పేరు మాత్రం మార్చలేదు. ఇప్పుడు వీరికి డొనాల్డ్ ట్రంప్ పై అంత ప్రేమ ఏంటో తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి అమెరికా వెళ్లేందుకు క్లియరెన్స్ ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం సరైన నిర్ణయమే చేసిందా, అవునా కాదా? క్రింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇక మన చివరి అప్డేట్ మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ గురించి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ అగ్రిమెంట్లో పాకిస్తాన్, సౌదీ అరేబియా మరియు టర్కీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తమ జాతీయ ప్రయోజనాలకు ముఖ్యమైనది అనుకుంటే ఈ మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని నిన్ననే అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇందులో చేరుతుందో లేదో కానీ సిరియా కూడా ఈ మక్కా జాయింట్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిరియా ఫారెన్ మినిస్టర్ అసద్ హసన్ అల్ షైబానీ
స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సిరియా ఫారిన్ మినిస్టర్ ఆగస్టు 19 నుండి 20 వరకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చారు. అక్కడ ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరడంపై చర్చించారు. అక్కడ నుండి తిరిగి సిరియా వెళ్లిన తర్వాత తమ ప్రభుత్వం మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ను సమీక్షిస్తుందని ప్రకటించారు. ఈ 3 ప్రాంతీయంగా చాలా ముఖ్యమైన దేశాలు. మేము కూడా మా ఆప్షన్లను పరిశీలిస్తున్నాము. ప్రస్తుతానికి చేరాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ భవిష్యత్తులో చేరే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే దీనికి ముందు టర్కీ మాట్లాడుతూ ఈ కూటమిలో ఈజిప్ట్ కూడా చేరబోతుందని చెప్పింది. దీని అర్థం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముస్లిం దేశాలు ముందుకు వస్తూ మక్కా మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేసి భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం ఇందులో 3 దేశాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్లో మరో 5 నుంచి 6 ముస్లిం దేశాలు తోడైతే ఇది ఒక రకమైన ఇస్లామిక్ నాటోగా మారుతుంది. ఇందులో ఎన్ని దేశాలు చేరితే భారతదేశానికి అంత పెద్ద ఆందోళనకరమైన విషయంగా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో పాకిస్తాన్తో మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వస్తే ఈ దేశాలు ఏదో ఒక రకంగా పాత్ర పోషించి పాకిస్తాన్కు ఖచ్చితంగా సహాయం చేస్తాయి. అది అంతర్జాతీయ వేదికలపై డిప్లొమాటిక్ స్థాయిలో భారత్ను టార్గెట్ చేయడం కావచ్చు, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం కూడా కావచ్చు, పాకిస్తాన్కు ఆర్థిక సాయం అందించడం కావచ్చు, లేదా వెనక నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సప్లై చేయడం కూడా కావచ్చు. కాబట్టి ఈ ఇస్లామిక్ నాటో ఎంత పెద్దదైతే భారత్కు అంత పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఇందులో ఉన్న ఒకే ఒక చిన్న పాజిటివ్ ఏంటంటే భారత్ కంటే ఎక్కువ టెన్షన్ ఈ సమయంలో ఇజ్రాయెల్కు ఉంది. ఎందుకంటే ఇస్లామిక్ నాటో టార్గెట్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. భారత్కు కేవలం పాకిస్తాన్తో మాత్రమే సమస్య ఉంది. కానీ ఈ ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్ను శత్రువుగా భావిస్తాయి. అందుకే ఇజ్రాయెల్ ఈ రోజు భారత్ కంటే ఎక్కువ ఆందోళనగా చెందుతూ ఉంది. ఇప్పుడు భారత్ మరియు ఇజ్రాయెల్ ఇరు దేశాలు కూర్చొని ఏదో ఒక మార్గాన్ని వెతకాల్సి ఉంది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే ఈ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్కు గ్రీన్ సిగ్నల్ మరియు అప్రూవల్ ఇచ్చేసింది. స్వయంగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ అలయన్స్ను స్వాగతించారు. అందుకే ఇస్లామిక్ నాటో విషయంలో భారత్ మరియు ఇజ్రాయెల్లు ఒకరికొకరు తోడుగా నిలవాల్సి ఉంటుంది. మరియు దీనిని ఎదుర్కోవడానికి మనం పరస్పరం సహాయం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ అగ్రిమెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.